వెల్కమ్ టు పాప్కార్న్ హార్డ్ డిబేట్. నేను లక్ష్మణ్. అమరావతి రాజధాని ప్రాంతంలో పనులు ఒడివడిగా జరుగుతున్నాయి. మరోవైపు దానికి సంబంధించిన మౌలిక వసతులు అయితేనేమి, బిల్డింగ్స్ అయితేనేమి నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ జరుగుతుంది. దాదాపు 43,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో పక్క రాష్ట్రాల్లో ఉన్న పొంగిలేటి గారు మాట్లాడుతున్నారు. వరదలు వస్తాయి, రాజధాని మునిగిపోతుంది, అందుకని పెట్టుబడులు రావట్లేదని చెప్పి ఒక అసంబద్ధ పేలాపన పొంగిలేటి గారు పేలారు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అట్నుంచి కూటమి ప్రభుత్వం నుంచి అయితేనేమి, కూటమి పెద్దల నుంచి అయితేనేమి, పార్టీల నుంచి అయితేనేమి వ్యతిరేక స్వరాలు కూడా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, చర్చకు స్వాగతం అండి. డివిఎస్ గారు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడతాం, అమరావతి అంటే వరదలు వస్తుంటాయి, పెట్టుబడులు రావడానికి పరిశ్రమలు వెనకడుగు వస్తున్నాయి, అందుకనే ఏపీ ఆ విధంగా ఉంది అని చెప్పి ఆయన మాట్లాడతాం ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్. మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? పొంగులేటి మాట్లాడాడంటే జగన్ మాట్లాడిచ్చాడు. ఓకే, అంటే ఆ బంధం భారతీయ సిమెంట్ కన్నా బలమైన బంధం. పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మరి బిల్లులు చేయటం లేదా చంద్రబాబు? ఏమైనా బిల్లులు పెండింగ్ ఉన్నాయా? పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్స్ తాలూకు బిల్లులు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయని ఆ మాట అంటున్నాడా? లేక ఆయనకి ఏదన్నా రాజధాని పనులకి కాంట్రాక్ట్స్ ఇవ్వలేదని మాట్లాడుతున్నారంటారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీలు, పొంగులేటి శ్రీనివాసులరెడ్డి కంపెనీలు మొత్తం తుడిచిపెట్టారు. అదో పెద్ద స్కాములు కూడా. ఏది పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్న పరిస్థితుల్లో, సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ, అదొక కుంభకోణం. ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు మీరు అన్నారు ఏంటి అసంబద్ధం. అయిపోయి దానిపైన ధూళిపాల నరేంద్ర కూడా వాళ్ళ కౌంటర్ ఇచ్చినట్టున్నారు. ఏంటి ఇంకా పొంగులేటికి పాత వాసనలు పోలేదా అని అడిగారు. జగన్ వాసనలు పోలేదా అన్న దీంట్లో ఆయన ఇప్పుడు ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధాన శాఖకి మంత్రి, రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఆయన సహచరుడు. తన రాష్ట్రము, తన పెట్టుబడులు తెచ్చుకునే ప్రయత్నం చేసుకోవాలి, కానీ పక్క రాష్ట్రం మీద నిందేయకూడదు. ఏది ఇప్పుడేంటి వాళ్ళ ఒక భయం కనపడతాను పొంగులేటి శ్రీనివాసులరెడ్డి మాటల్లో. పెట్టుబడులన్నీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతున్నాయా అనే ఒక భయం కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఏది అక్కడ కావాలని ఏదో భూతద్దంలో చూపించే ప్రయత్నం, వరదల్లో ఏదో మునిగిందన్నట్టుగా మాటలు. ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తాం. ఇవాళ దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్కి పన్ను రాయితీలు కానీ, ప్రోత్సాహకాలు కానీ, పెట్టుబడులు కానీ, అటు వరల్డ్ బ్యాంక్ లోన్లు ఇప్పించడం, ఏడీబీ లోన్లు ఇప్పించడం, అటు అమరావతి స్పీడ్ అవుతాం కన్స్ట్రక్షన్, ఇటు పోలవరం కన్స్ట్రక్షన్ బిగిన్ అయిపోయింది. మరి అటు అమరావతిలో 60,000 కోట్ల నిధుల సమీకరణ, ఏది రాజధాని నిర్మాణానికి. ఇక్కడ పోలవరం ఇది దగ్గర 20,000 కోట్లతో ఇక్కడ పనులు తొలి దశ 27 కల్లా కంప్లీట్ చేయమంటున్నారు పోలవరం. అటు అమరావతి పోలవరమే కాదు, ఇవాళ పెట్టుబడుల స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ మారిన నేపథ్యంలో నీకు లోకేష్ బాబు అమెరికా టూర్ క్లిక్ అయింది. లోకేష్ అమెరికా టూరు అక్కడ మనం చూసాం, గూగుల్ వాళ్ళ ప్రతినిధులతో సమావేశం, అక్కడ నాదేళ్ల సత్యతో భేటీ, మైక్రోసాఫ్ట్, తర్వాత యాపిల్ ఆ ప్రియా సుబ్రహ్మణ్యంతో సమావేశాలు. అక్కడ ఆయన ఒక సదస్సుకు అటెండ్ అయ్యాడు, ఐటీ సినర్జీ సర్వ్ అని. నీకు 23 దేశాలకు చెందినటువంటి 2,300 మంది ప్రతినిధులు అక్కడ వాళ్ళందరితో ఫేస్ టు ఫేస్ మాట్లాడిన విధానం. అక్కడ గూగుల్తో మీటింగ్ పెట్టంగానే ఇక్కడ గూగుల్ క్లౌడ్ వచ్చింది. మొన్న ఎంఓయూ చేసుకున్నారు విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్, వ్యూహాత్మక పెట్టుబడులు 1,50,000 కోట్లు అనమాట. ఏది ఒక గూగుల్ క్లౌడ్. నీకు అది ఏమని చెప్పింది, అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇటు డేటా అనలిటిక్స్, అటు క్లౌడ్ కంప్యూటింగ్. నీకు విద్యార్థులకు ఆ తర్వాత ఉపాధికి మధ్య గ్యాప్ భర్తీకి ఇవాళ గూగుల్ క్లౌడ్ ఒప్పందం అటు యూనివర్సిటీలకి ఇటు పరిశ్రమలకి మధ్య వారధిగా మారుతుంది. ఆల్రెడీ టీసీఎస్ నీకు అక్కడ ఒక 10 రోజుల్లోనే ఓపెన్ కాపోతుంది. ఇక్కడ విశాఖపట్నంలో నీకు 15,000 మందికి ఉపాధి. టాటా గ్రూపు, నటరాజన్ చంద్రశేఖర్ ఈ 6 నెలల్లో విశాఖ బేస్గానే నీకు 4 లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రతిపాదనలు. ఆర్సిలార్ మిట్టల్
అక్కడ 1,60,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఎక్కడ విశాఖపట్నంలో. అంటే రేపు ఒక 15 రోజుల్లో నరేంద్ర మోడీ ఇప్పుడు మొన్నే వస్తాడన్నారు, మొన్న 29వ తారీఖు అది పోస్ట్ పోన్ అయింది. ఎన్టీపీసీ 2 లక్షల కోట్లు అక్కడ గ్రీన్ హబ్ అనమాట. ఇక్కడ విశాఖపట్నం నీకు గ్రీన్ హైడ్రోజన్, ఈ గ్రీన్ అమోనియా ప్లాంట్స్ అన్నీ కూడా నీకు ఇవాళ పునరుత్పాదక ఇంధన వనరుకి ఆంధ్రప్రదేశ్ వేదిక. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ మొత్తం అటు సౌర విద్యుత్ కానీ, పవన విద్యుత్ కానీ, గ్రీన్ హైడ్రోజన్ కానీ ఇవాళ నీకు రెన్యూవబుల్ ఎనర్జీలోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చుకోవాలి. ఇప్పుడు రిలయన్స్ వస్తుంది. రిలయన్స్ ఏంటి నీకు ఇవి ఏంటవి ఛార్జింగ్ స్టేషన్స్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ నీకు దేశం మొత్తం మీద 500 పెడదాం అనుకుంటే దానిలో 150 ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. ఇది గుజరాత్ కన్నా ఎక్కువ అని చెప్పి అన్నారు. నీకు రిలయన్స్ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో అంటే మొత్తం ఇవాళ అన్ని కంపెనీలు, పారిశ్రామికవేత్తలు అందరికి కూడా నీకు అవకాశాల స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ మారితే భయం పుట్టిందా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొత్తం హైదరాబాదులో ఉన్న పరిశ్రమలన్నీ అటు పోతాయన్న భయంతో చేసినట్టుగా కనపడుతుంది. డివిఎస్ గారు, గతంలో భారతదేశంలో ఎప్పుడు నదుల పక్కన నగరాలు ఏర్పడలేదా? సముద్రాల పక్కన నగరాలు లేవా? అవి అభివృద్ధి చెందలేదా? వాటికి వరద ముప్పు లేదా? వరదకు సంబంధించి వాళ్ళు బడ్జెట్ పెట్టుకొని దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయలేదంటారా? ఎందుకు ఈ విష ప్రచారం? అంటే అతను బెజవాడ వరదలను దృష్టిలో పెట్టుకుని దాన్ని భూతద్దంలో చూపించి ఆంధ్రప్రదేశ్కి ఏదో పెట్టుబడులు గండు కట్టాలన్న ప్రయత్నమో లేకపోతే హైదరాబాదులో పెట్టుబడులు కాపాడుకోవాలన్న తాపత్రయమో ఆయన వ్యాఖ్యలు. ఇప్పుడు ఇప్పుడు లండన్ పోయించారు, థేమ్స్ నది, ఇదే మన ఎవరితను రేవంత్ రెడ్డి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏదో థేమ్స్ నది సుందరీకరణ ఆ టైప్లో చేస్తాను, ఇక్కడ మూసీ నది సుందరీకరణ అని చెప్పి ఇక్కడ బిగిన్ చేశాడు. బూమ్రాంగ్ అయింది. ఏంటి అక్కడ హైడ్రా అని పెట్టి అక్కడ కొడితే అప్పుడు జనం అంతా గగ్గోలు పెట్టి వాళ్ళు దానిపైన తీవ్ర వ్యతిరేకత చేసిన మంచి అంతా పోయింది. ఏది రేవంత్ రెడ్డి హైకోర్టే ఇవాళ అక్షంతలు వేసిన పరిస్థితి. అంటే ఇప్పుడు లండన్ నగరం అభివృద్ధి చెందలేదా? థేమ్స్ నది ఒడ్డున, ఇది నది ఒడ్డున నడిబొడ్డున, రాష్ట్రానికి నడిబొడ్డది. ఏది అటు నీకు 80 నియోజకవర్గాలు ఉంటే ఇటు 80 నియోజకవర్గాలు ఉంటాయి. అటు 12 పార్లమెంట్లు ఉంటే ఇటు 12 పార్లమెంట్లు ఉంటాయి. మధ్యలో ఉందన్నమాట కరెక్ట్గా అమరావతి అనేది రాష్ట్రానికి నడిబొడ్డునుంది, ఒక నది ఒడ్డునుంది. నది ఒడ్డున ఉన్నట్టేనే కదా నీకు పారిశ్రామిక అవసరాలకి తాగునీరు, ఇండస్ట్రియల్ పర్పస్కి వాటర్ కావాలి కదా, ఖచ్చితంగా కావాలి. అన్ని విధాల ఏంటి సౌకర్యవంతమైనటువంటి భూమి, అది గ్రీన్ క్యాపిటల్. ఇప్పుడు వీళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు. విజన్ 2047 అని చెప్పి తీసుకుని నీకేం జరుగుతుంది? చంద్రబాబు ప్రభుత్వం ఒక 3 నాలెడ్జ్ సిటీలు డెవలప్ చేస్తున్నారు. తిరుపతి, నీకు విశాఖపట్నం, అమరావతి, మూడింటిని నాలెడ్జ్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఒక 5 ఎకనామిక్ సిటీస్గా టేకప్ చేశారు. 5 ఎకనామిక్ సిటీస్ ఇవాళ ఆర్థిక నగరాలు ఏది ఈ 3 ఉన్నాయి. అందులో ఈ 3 కాకుండా విశాఖ, తిరుపతి, అమరావతితో పాటు కాకినాడ, నెక్స్ట్ కర్నూలు, ఇవి ఎకనామిక్ సిటీస్ అయిపోతున్నాయి. ఇప్పుడు తను ప్రత్యేకించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు విజయవాడనే టార్గెట్ చేశాడు అంటే మల్లవల్లి. అది ఏమిటి అనేది మళ్ళీ ఒకటి. మల్లవల్లి పారిశ్రామిక వాడ ఇవాళ కళ్ళలోకి వస్తాం. ఎవరికి? తెలంగాణ బ్యాచ్ మొత్తానికి. మొత్తం హైదరాబాద్ పరిశ్రమలు యూనిట్లన్నీ ఇప్పుడు అక్కడికి తరలిపోతున్నాయి. ఎక్కడికి? మల్లవల్లి. చంద్రబాబు గెలిచిన వెంటనే జగన్ ఏం చేశాడు? దాన్ని పాడు పెట్టాడు. అక్కడ మొత్తం అందరినీ తరిమేశాడు. అక్కడ భూముల ధరలు పెంచేశాడు. అక్కడ అశోక్ లేలాండ్ అని బస్ బిల్డింగ్ యూనిట్ పెడితే అది అసలు వాళ్ళు జగన్ ఉండగా వాళ్ళు అసలు ఓపెనే చేయలే. ఇప్పుడు రేపొద్దున ఓపెన్ చేస్తున్నారు దాన్ని. అది 500 కోట్లు, 1500 మందికి ఉపాధి. ఇవాళ మల్లవల్లి పారిశ్రామిక వాడ తెలంగాణను ఊపేస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎంఎస్ఎంఈలన్నీ కూడా హైదరాబాద్ అటు పోతాయి. ఇటు ఆ మల్లవల్లి పారిశ్రామిక వాడను ఎదుర్కోవటం కోసం ఈ బెజవాడ, ఈ వరదలు అనేటువంటి భూతంలాగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు మనం అనుకున్నది అదే. ఏంటి? నీకు మంగళగిరి, ఇవాళ అమరావతి,
నీకు జెమ్స్ అండ్ జ్యువెలరీ హబ్గా చేస్తున్నారు. ఓకే. ఫార్మా హబ్గా విశాఖపట్నాన్ని చేస్తున్నారు. ఓకే. తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్గా చేస్తున్నారు. ఇప్పుడు ఈ కర్నూలు, అనంతపురం దీన్ని ఏంటి రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా చేస్తున్నారు. వాళ్ళు తీసుకున్నది అదే ఏంటి ఇండస్ట్రియల్ పాలసీ 4.0. చంద్రబాబు తీసుకున్నది 4.0 అని 20 పాలసీలు ఇచ్చాడు. ఆయన ఒకటే ప్రిన్సిపల్ ఏంటి, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్. అనేది కొత్త పాలసీ. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త రావాలి, ఒక స్వయం ఉపాధి పొందాలి. మీరు ఇవాళ యువత ఇవాళ జాబ్ సీకర్స్ కాదు, జాబ్ క్రియేటర్స్గా మీరు మారాలి అంటూ ఆయన తీసుకున్నటువంటి దీంట్లో ఈ 20 పాలసీలు ఇవాళ అందరినీ ఆకర్షిస్తున్నాయన్నమాట. అందుకోసం ఇవాళ అందరూ తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో నీకు కంగారెత్తుతోందా? కర్ణాటక నుంచి ఆల్రెడీ బిగిన్ అయింది. మొత్తం అంతా సర్దేసుకుని కర్ణాటక బ్యాచ్ అంతా ఆంధ్రాకి వచ్చేస్తున్నారు. ఇక్కడ విసిఐసి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్, హెచ్బిఐసి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్లో 2 నోడ్లు ఇవాళ ఏంటి, అటు కొప్పర్తి కానీ ఇటు ఓర్వకల్ కానీ నీకు కేంద్రం 6,000 కోట్లు ఇస్తుంది. దానికో 3,000 కోట్లు, దీనికో 3,000 కోట్లు. ఆ 2 ఇవాళ కొప్పర్తిని స్మార్ట్ సిటీ చేస్తున్నారు. మొన్న కేంద్రం ప్రకటించిన 8 స్మార్ట్ సిటీల్లో కొప్పర్తి ఒకటి ఉంది. మొత్తం బెంగళూరు కర్ణాటక బ్యాచ్ అంతా సిద్ధరామయ్య దెబ్బకి దడుచుకుని అంతా ఏపీకి వస్తున్నారు. మోహన్ దాస్ పాయ ఎవరో ట్వీట్ చేశాడు. వాళ్ళు ఏం చేశారు అక్కడ, ఆ కర్ణాటక కాంగ్రెస్ వాళ్ళు లోకల్ వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి అని వాళ్ళు కూడా జగన్ చేసినట్టుగా కొంచెం బెదిరిస్తున్నారు ఆ పారిశ్రామికవేత్తలను. మరి బహుశా వాటాల కోసం ఏం బెదిరిస్తున్నారో ఏమో కానీ వాళ్ళంతా సర్దుకుని లోకల్స్కి నిజంగా ఉద్యోగం ఇప్పించడానికి కాదు, ఆ క్లాజు పెట్టి వాళ్ళని బెదిరించడానికి, పారిశ్రామికవేత్తల్ని బెదిరించడానికి క్లాజు. వీళ్ళకేమో లోకల్స్ మీద ప్రేమ ఉండి కాదు. అంటే జగన్ ఫార్ములా అదే. ఇప్పుడు ఏది మాధవ్ అదే కదా, గోరంట్ల మాధవ్ కియా వాళ్ళకి పిస్టల్ పెట్టి బెదిరించింది ఎందుకు? బయటికేమో లోకల్, లోపలేమో కాంట్రాక్ట్లు. వాళ్ళకి క్యాంటీన్ కావాలి, లేకపోతే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ కావాలి, ఇట్లా కదా అందరినీ బెదిరించి జగన్ తరిమేసినట్టుగా కర్ణాటక బ్యాచ్ మొత్తం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఇప్పుడు తెలంగాణ బ్యాచ్ పొంగులేటి దెబ్బ కాళ్ళు కూడా ఏపీకి వచ్చేస్తారా? ఏపీకి బిగినైంది వెల్లుగా. ఇవాళ అన్ని రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు బేజారెత్తుతున్నాయి.